నమస్తే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు భేటీపైనే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది ఇదే విషయం. ఎందుకంటే ఈ యొక్క భేటీలో పలు కీలకమైన అంశాల గురించి ప్రస్తావించారనేది సమాచారం. ప్రధానంగా 4 రాజ్యసభ స్థానాలు ఏవైతేనో ఈ 4 రాజ్యసభ స్థానాల గురించి చర్చ అయితే ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. సో దీంతో పాటుగా మరికొన్ని అంశాలను కూడా చర్చించారు. అంశాలు ఏంటంటే క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య కొంత చర్చ పెట్టే ప్రయత్నం, గొడవలు పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలి, దీన్ని బ్రేక్ చేయాలి అనేది వీళ్ళిద్దరి యొక్క ప్రధానమైన అజెండా అనమాట. దీంతో పాటుగా వైసీపీ కుల రాజకీయాలు చేస్తుంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు ఏవైతున్నాయో ఈ తాజా రాజకీయ పరిణామాలపైన కూడా వీళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీ దాదాపుగా 2.5 గంటలు జరిగిందనమాట. సో ఎస్పెషల్లీ ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే జూన్లో ఖాళీ ఉన్న 4 రాజ్యసభ స్థానాలు ఏవైతున్నాయో ఆ 4 రాజ్యసభ స్థానాల గురించే ఎక్కువసేపు చర్చ జరిగిందనేది సమాచారం. అయితే ఇందులో ఈ 4 రాజ్యసభ స్థానాల్లో ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు కేటాయించాలి, ఎవరికి ఏం చేస్తారు అనేది కూడా ప్రధానమైన అంశం. ఒకటి ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీకి ఒకటి, బీజేపీకి ఒకటి, అలాగే టీడీపీకి 2 స్థానాలు తీసుకోవాలని చెప్పేసి చర్చ జరిగిందనేది ప్రధానమైన సమాచారం. ఇందులో ఎస్పెషల్లీ టీడీపీకి సంబంధించి 2 స్థానాలు కేటాయించాలని చూస్తే అందులో కిలార్ రాజేష్, ఇతని పేరు బాగా వినిపిస్తుంది. ఇతను ఎందుకంటే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా కొంచెం ఫాస్ట్గా ఉన్నారు. ఇతని అభిమానులు కూడా ఎక్కువ సార్లు పోస్టులు పెడతా ఉన్నారు, కిలార్ రాజేష్కి రాజ్యసభ సీట్ ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే ప్రధానంగా ఇతను లోకేష్ షాడోగా పనిచేసే వ్యక్తి. అంటే లోకేష్తో పాటు అనేకమైన విచారణలకు కూడా పాల్గొన్నారు, అనేకమైన కేసులు స్టిల్ ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. అంటే పార్టీకి నమ్మకంగా ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. లోకేష్ షాడోలో పనిచేశాడు, లోకేష్కి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాబట్టి సో లోకేష్కి సంబంధించిన వ్యక్తులలో ఈ కిలారు రాజేష్ అనే వ్యక్తికి రాజ్యసభ సీట్ కేటాయిస్తారనేది ప్రధానమైన చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఇప్పుడు వైసీపీ హయాంలో ఎవరైతే 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారో ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ, పరిమళ నత్వాని కానీ, అలాగే మోపిదేవి వెంకటరమణ కానీ, సో వీళ్ళ 4 స్థానాలు జూన్లో భర్తీ కావాలి. సో మోపిదేవి వెంకటరమణ పార్టీ మారేటప్పుడు రాజీనామా చేశాడు, రాజ్యసభ సీట్ అయితే రాజీనామా చేశాడు. సో అది కూడా దాన్ని సానా సతీష్కి కట్టబెట్టింది టీడీపీ. సో మొత్తానికి అదే సీట్ని మళ్ళీ సానా సతీష్ ఎవరైతే ఉన్నారో సానా సతీష్కి ఇస్తారనే ఆ యొక్క మాట తీసుకోవడంతోనే సానా సతీష్కి మళ్ళీ టికెట్ కేటాయిస్తారు అనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేవలం సంవత్సరన్నర పాటే కాబట్టి సానా సతీష్ యొక్క పదవిలో కొనసాగింది. సో మళ్ళీ అదే పదవిని అతన్ని కొనసాగిస్తారు అనేది ప్రధానమైన చర్చ. ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో సానా సతీష్కి కొంచెం అక్కడ ఆయనకి పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, ఢిల్లీ స్థాయిలో ఆయన అవసరం పార్టీకి ఎంతో ఉంది అని చెప్పేసి భావించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అతనికి అదే స్థానాన్ని కేటాయించాలి అనేది ఇక్కడ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో మరొక సీటు టీడీపీ నుంచి ఎవరికంటే కిలారు రాజేష్ అన్నాం కదా మనం. సో కిలారు రాజేష్కి సంబంధించి ఈ 2 స్థానాలు టీడీపీకి కోటాలో ఉంటే ఈ 2 స్థానాలు మరొక ఎంపీ రాజ్యసభ ఎంపీ సీట్ ఎవరికైతే జనసేన పార్టీకి సంబంధించి కేటాయించాలనుకుంటున్నారు. జనసేన పార్టీలో ఎవరైతే గతంలో దాదాపుగా లింగమనేని రమేష్ బాబు ఉన్నాడు, అంటే 2014-2019 మధ్య కాలంలో జనసేన పార్టీకి ఆర్థిక పరంగా చాలా అండగా నిలిచిన వ్యక్తి కాబట్టి సో జనసేన మొట్టమొదటిగా రాజ్యసభలో అడుగు పెట్టాలని భావిస్తుంది. ఆ రాజ్యసభ స్థానాన్ని లింగమనేని రమేష్ బాబుకే ఇస్తారు అనేది ప్రధానమైన చర్చ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లింగమనేని రమేష్ బాబు అనే వ్యక్తి టీడీపీకి కూడా కొంత సన్నిహితంగా ఉండే వ్యక్తి కాబట్టి సో టీడీపీ కూడా ఇక్కడ అడ్డు చెప్పే పరిస్థితి లేదు. ఇటు బీజేపీ కూడా ఎందుకు అడ్డు చెప్తుంటే ఇక పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా సరే బీజేపీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ కొంతమేర లింగమనేని రమేష్ బాబుని జనసేన నుంచి కన్ఫర్మ్ చేస్తారు అనేది ప్రధానమైన చర్చ ఇక్కడ. సో ఇందులో ఈ యొక్క 2.5 గంటల పాటు డిప్యూటీ సీఎం మీటింగ్లో ఏదైతే 2.5 గంటల పాటు జరిగిందో దాంట్లో రాజ్యసభ స్థానాల గురించి ఎక్కువసేపు చర్చ జరిగిందనేది ప్రధానమైన సమాచారం. సో మరొక చివరిగా బీజేపీకి సంబంధించిన స్థానం ఏదైతే ఉందంటే ఇక్కడ వైసీపీ హయాంలో కూడా పరిమళ నత్వానికి రాజ్యసభను కేటాయించారు. అంటే ఇతను అంబానీకి సన్నిహితుడు కాబట్టి కొంత మోదీ రికమెండేషన్తోనే వైసీపీ కూడా పరిమళ నత్వానీని రాజ్యసభకు పంపించింది అనేది ప్రధానమైన అంశం ఇక్కడ. కానీ ఇప్పుడు అదే బీజేపీ మళ్ళీ నత్వానీని అదే పొజిషన్లో కొనసాగించాలని భావిస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, టీడీపీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ నో ఇష్యూ కాబట్టి పరిమళ నత్వానికి, లేదంటే ఆ సీటు కూడా బీజేపీ ఎవరికైతే చెప్తుందో వాళ్ళకి మాత్రమే రాజ్యసభ స్థానం కేటాయించాలనేది ప్రధానమైన అంశం. సో ఇక్కడ జనసేనకు 1 స్థానం, బీజేపీకి 1 స్థానం, అలాగే టీడీపీకి 2 స్థానాలు అనేది ప్రధానమైన ఇక్కడ అంశం అన్నమాట.
సో ఇక్కడ వీటితో పాటుగా అనేక విషయాల గురించి, అంటే ఇక్కడ సామాజిక సమీకరణాలను చూడట్లేదు, కులాల పట్లనో మతాల పట్లనో సామాజిక సమీకరణాల పట్లనో వీటన్ని చూడకుండా ఖచ్చితంగా వీళ్ళ నలుగురు జనసేన నుంచి లింగమనేని రమేష్ బాబుకి సీటు కేటాయించాలని చూస్తే, టీడీపీ నుంచి ఇక్కడ సానా సతీష్కి కానీ కిలారి రాజేష్కి కానీ, ఒకవేళ బీజేపీ అయితే పరిమళ నత్వానికి కానీ, లేదంటే అతని ప్లేస్లో బీజేపీ ఎవరినైతే చెప్తుందో, ఎవరి పేరైతే చెప్తుందో వాళ్ళని కూడా పంపించే అవకాశం ఉందని చెప్పేసి ఇక ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఇక మాకు మరికొన్ని అంశాలు ఏంటంటే, ఇక్కడ వైసీపీ కుల రాజకీయాలు చేస్తోంది, రాజకీయంగా కొంతమందిని రెచ్చగొడుతోంది. అలాగే కుట్రకోణంలో టీడీపీ మధ్య జనసేన మధ్య కొంత వైరుధ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. సో దీనికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో కొంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ నేతలిద్దరి మధ్య అయితే ప్రధానమైన చర్చ జరుగుతుంది. అయితే ప్రధానమైన తాజా రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయనేది మనందరూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వైసీపీ కొంతమంది నేతలు నోరు జారినా సరే దాన్ని మళ్ళీ దాడి చేయడం, దాన్ని ఖండించడం, ఇవన్నీ వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమంది ఇళ్లపైన దాడి జరుగుతున్నారు. అంటే రీసెంట్గా వైసీపీ నేతల ఇళ్లపైన ఏ విధంగా దాడి జరిగిందో చూసాం. కానీ వీటన్నిటికీ కారణం ఏంటి అంటే వైసీపీనే కారణం అని చెప్పేసి ఇక్కడ చర్చ జరిగిందనేది ప్రధానమైన సమాచారం. సో ఓవరాల్గా ఇది రాజ్యసభ స్థానాల గురించి ఎక్కువసేపు మాట్లాడుకున్నట్లు, అలాగే ఈ రాజ్యసభ స్థానాలు ఎవరెవరు కేటాయిస్తారనేవి కూడా కొన్ని పేర్లు బయటికి రావడం కూడా జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో జూన్లో ఖాళీ అవనున్న రాజ్యసభ స్థానాలు ఎవరెవరికి కేటాయిస్తారు అనేది మీ అభిప్రాయం తెలియజేయండి.